ఆయన చేంజింగ్ ట్రెండ్స్ను ఫాలో అయ్యే మనిషి. వాస్తవంగా ఆయన మనం ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే ఒరిజినల్ మీడియా డార్లింగ్ ఆయన. అవును, మీడియా కోసం పనిచేస్తాడు ఆయన. అవును, మీడియా కోరుకునే విధంగా పనిచేస్తాడు ఆయన. మీడియాలో ప్రచారం ఎలాగ పాజిటివ్గా వస్తుందో దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాడు ఆయన. ఒకప్పుడు ఆయన మీద నా విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగుల కోపం నాకు బాగా గుర్తు. 2004కి ముందు చంద్రబాబు గారు అంటే అపారమైన రెస్పెక్ట్ చూపించిన ఒక అధికారి 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఒకసారి మాటల్లో అన్నప్పుడు, మీరు ఇంతకుముందు బాబు గారు అంటే బాగా లాయల్టీ ఉంటారు, లాయలా బొక్క ఏం లేదు, అక్కడ ఆయనతో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, మీడియాలో అందరూ ఎదురుకుండా తిట్టేస్తాడు, జాగ్రత్తగా ఉండాలా, ఆయన ఓడిపోవడానికి కారణమే అది, ఉద్యోగులందరినీ దొంగల్లాగా జనం ముందు పెట్టి ఆయన హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు, అందుకని అందరం కలిసి కొట్టామని చెప్పాడు అనమాట ఒక కీలకమైనటువంటి అధికారి. అంటే జనం కోరుకునేటటువంటిది సాధారణ పౌరుడికి ఏంటంటే, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు చేతులు కట్టుకుని చూడము, లేదంటే బతిన్లాడుకుని పని చేయించుకోవడము అవసరం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక డామినేటింగ్ రోల్ పోషిస్తారు. ఇంట్లో మొగుడు డామినేటింగ్ రోలు చూసి చూసి విసిగెత్తిపోయే లేడీస్ ఎట్లా బిహేవియర్ ఉంటుందో ఇక్కడ వీళ్ళతో